హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన స్ట్రాబెర్రీ జెల్లీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ప్యాకెట్ నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఈ ప్యాకెట్లో ఇప్పుడు ఏమున్నాయో చూద్దాం. ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి చూస్తే ఈ ప్యాకెట్లో మనకి స్ట్రాబెర్రీ కలర్లో ఇలా పౌడర్ అయితే ఉందండి. విడిగా అయితే మనకి ఇలా వైట్ కలర్ అయితే ఒక చిన్న ప్యాకెట్ అయితే ఇచ్చాడు. ఈ రెండు కూడా మిక్స్ చేసేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని హాట్ వాటరు పోసేసుకోవాలండి. అంతేగాని ఈ పౌడరు హాట్ వాటర్లో వేసి బాయిల్ చేసుకోకూడదు. ఇలా పౌడర్లోకి హాట్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇలా పేపర్ కప్స్ తీసుకున్నాను. ఆ కప్స్ తీసుకొని ఇలా కొంచెం కొంచెం అయితే పోసుకుంటున్నానండి వాటిలోకి. మిగిలింది ఇలా ప్లేట్లోకి అయితే పోసుకుంటున్నాను. నేను ఇలా పోసుకునేటప్పుడే చూడండి, నాకు జెల్లీలా అయితే ఫామ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక 45 మినిట్స్ బయట పెట్టేసుకుంటే మనకి జెల్లీ ఫామ్ అయిపోతుందండి. అంతసేపు మేము ఆగలేమనుకుంటే ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు పేపర్ కప్స్లో వేసుకున్నవి చక్కగా ఇలా రిమూవ్ చేసేసుకున్నాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. స్ట్రాబెర్రీ ఈ ప్యాకెట్ లేని వాళ్ళు స్ట్రాబెర్రీ జ్యూస్ తెచ్చుకొని దాంట్లోకి అగరగర పౌడర్ ఒక 1 స్పూన్ మిక్స్ చేసుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.